హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం. ఎక్కడ ఏం జరిగిందనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేటు వాల్వో బస్సు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా జాతీయ రహదారి 44పై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు ముందుగా ఓ ఐజర్ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం వంతెనపై నుంచి కిందకు పడిపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ను జేసీబీ సాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని పమిడి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. హైదరాబాదు, బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో మరోసారి ప్రయాణ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ మార్గంలో రాత్రి వేళల్లో నడిచే ప్రైవేటు బస్సులకు సంబంధించిన ప్రమాదాలు పెరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నవారు వీలైనంత వరకు వందే భారత్ వంటి ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను ఉపయోగించడం భద్రతాపరంగా మంచిదని సోషల్ మీడియాలో కూడా చర్చ సాగుతుంది. అయితే ప్రయాణికులు ఏ రవాణా మార్గాన్ని ఎంచుకున్నా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.